ఈ వీడియోలో మనం నంబర్ గ్రూప్ గురించి నేర్చుకుందాం. నంబర్ గ్రూప్. ఇక్కడ చూసారా ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఉన్నది. యారో. ఇప్పుడు జనరల్ అని ఉంది. అంటే నో స్పెసిఫిక్ ఫార్మాట్. నో స్పెసిఫిక్ ఫార్మాట్. మనం దీన్ని నంబర్ ఫార్మాట్‌గా మారిస్తే ఆ రకంగా 2 డెసిమల్ పాయింట్స్‌తోని నంబర్‌గా మారిపోతది. అదేవిధంగా మనము దీన్ని వేర్వేరు కరెన్సీ అంటే ఇప్పుడు ఇండియా కాబట్టి రూపీ అని వస్తదక్కడ. ఈ రకంగా మనము ఫార్మాట్‌ను మార్చొచ్చు అన్నట్టు మనం డేటాను. షార్ట్ డేట్ అన్నామనుకుందాం. అప్పుడేమైతది? ఇది షార్ట్ డేట్. ఆ నంబర్‌కు సరిపోయే షార్ట్ డేట్ అన్నమాట. ఇది యాక్చువల్ డేట్ కాదు. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా డేట్ ఎంటర్ చేస్తే ఇవాళ 7, 7, 11, 25 అని ఎంటర్ చేస్తే షార్ట్ డేట్ అది వస్తది. అదేవిధంగా మనము మళ్ళీ దీన్ని అకౌంటింగ్ ఫార్మాట్ ఇది. అకౌంటింగ్ ఫార్మాట్ చేస్తే ఇది దానికి కరెస్పాండింగ్ నంబర్ అన్నమాట ఇది ఆ డేట్‌కు. కానీ ఇది కరెన్సీ ఫార్మాట్‌లో వచ్చేసింది. 2 డెసిమల్ పాయింట్స్ తర్వాత కామా. ఈ రకంగా మనము ఈ నంబర్ గ్రూప్‌ను ఉపయోగించి మనం ఫార్మాట్‌ని చేంజ్ చేయొచ్చు. తర్వాత అకౌంటింగ్ గ్రూప్ చూసుకున్నాం. మిగతా అన్ని గ్రూప్‌లు కామా ఇది పర్సెంటేజ్. సపోజ్ ఇది క్లిక్ చేస్తే అంత పర్సెంటేజ్ ఆ ఈక్వల్ నంబర్‌కి ఇంత పర్సెంటేజ్ వస్తది. మనకి ఇంత పర్సెంటేజ్ ఉండదు కదా! అంటే దీన్ని ఇక్కడ నేను 0.2 అని పెడతాను. అది 20%. 0.2 అంటే 20%. ఈ విధంగా మనం సెల్‌లో ఉన్న డేటాను నంబర్ గ్రూప్‌ను ఉపయోగించి ఫార్మాట్ చేయొచ్చు. ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ వస్తది. ఈ 3 గ్రూపులలో ఇదే డైలాగ్ బాక్స్ వస్తది. ఇది కూడా మనం ఉపయోగించి ఫార్మాట్ చేసుకోవచ్చు. ఇలా కస్టమ్ చేయవచ్చు. సైంటిఫిక్ కావాలంటే సైంటిఫిక్ చేయొచ్చు. ఫ్రాక్షన్ కావాలంటే ఫ్రాక్షన్. ఏది కావాలంటే అదిగా మనము దీన్ని ఫార్మాట్ చేసుకోవచ్చు. ఫ్రాక్షన్ చేసినాం అనుకుందాం. ఓకే. అది 1/5 20% అంటే 1/5 ఆ రకంగా మనము ఫార్మాటింగ్‌ని చేంజ్ చేసుకోవచ్చు.